పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యాన్ని రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. చదవండి. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడ ఎక్కి పొమ్ము, బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంటులు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసెను. అంతటా అంతేనా? అతడు అచ్చట నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అక్కడ నుండి పోయి సోమ్రోనుకు తిరిగి వచ్చెను. చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ దినాల్లో సేవకుడు అంటే అనేకులు చులకనగా చూస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. సేవకుడు అంటే చాలామంది చులకనగా చూస్తారు, లేకపోతే సేవకుడిని మాట్లాడినంత తేలిగ్గా మరొకరు ఎవరిని మాట్లాడరు. ఎందుకు అని అంటే మా మతాన్ని చీలదీయడానికి, లేకపోతే మా సంఘాన్ని చీలదీయడానికి, విడదీయడానికి వస్తున్నారు, లేకపోతే భేదాభిప్రాయాలు పెడతానికి వస్తున్నాడు, లేకపోతే మనం చేస్తున్నటువంటి ఆచారాలు సంప్రదాయాలు పితృపారంపర్యాచారము నుండి మనల్ని అవి చేయనీయకుండా అడ్డు తగలటానికి వస్తున్నాడు. ఓ రకంగా మనల్ని స్వేచ్ఛగా జీవించకుండా ఉండడానికి అడ్డుగా వస్తున్నాడు అనే పదాలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని స్తోత్రాలు. ప్రియులరా, నేను చెబుతున్న మాట ఏంటంటే, సేవకుడు ఎందుకు వస్తున్నాడు అంటే, నువ్వు నడిచే దారి సరైంది కాదు అని చెప్పడానికి వస్తున్నాడు. నువ్వు నడిచే మార్గం మేలైనది కాదు అని చెప్పడానికి వస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాటను చదివి మనం ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 16వ వచ్చిన భాగంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి,
మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చదవండి. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చాలండి, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సేవకుడు ఎందుకు వస్తున్నాడు అనంటే సరి అయిన మార్గంలో నడిపించడానికి వస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అనంటే నశించిపోతున్నటువంటి ప్రజలను రక్షించడానికి వచ్చాడు. పాడైపోతున్నటువంటి ప్రజలను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఆయనకు ప్రతిగా సేవకులను ఏర్పాటు చేసి పంపిస్తున్నాడు. పురాతన మార్గాల్లో ఉన్నారు వాళ్ళు. ఆ పురాతన మార్గాలను వదిలిపెడతాం లేదు. వారు ఆ మార్గాల్లోనే నశించిపోతున్నారు. వారు ఆ మార్గంలోనే వాళ్ళు అంటిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళు మరిలే అవకాశం లేదు కనుక నా కాలం ముగించబడింది, నేను మిమ్మల్ని వాడుకుంటాను, మీరు వెళ్ళండి అని సేవకులను దేవుడు ఏర్పాటు చేసి పంపిస్తూ ఉంటాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే సేవకుడు వచ్చి మీరు మంచి మార్గంలో నడుచుకోండి అని చెబుతాడు. కానీ ఈ మార్గంలో పోయి మీరు నాశనం అవ్వండి అని చెప్పడం. ఈ లోకంలో నీ క్షేమాన్ని కోరుకునేది ఒక్కడే. వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఆ ఒక్కడే ఎవరు అని అంటే ఆయన ఒక్క సేవకుడు మాత్రమే. నేను ఖచ్చితంగా రూఢీగా నేను చెప్పగలను. పిల్లరా, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, ఆస్తి పంచిపెట్టే విషయంలో ఏమనుకుంటారు? వాడికి ఎక్కువ, నాకు తక్కువ. ఏదో సామెత ఒకటి చెబుతారు చూడండి, బావమరుతులు బతుకు కోరితే చెప్పండి అన్నదమ్ములు ఏం చేస్తారు? ఇది జరుగుతున్నటువంటిదే. ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపటం, ఆస్తి కోసం సహోదరులు చంపుకోవటం లోకంలో జరుగుతుంది. ఇలాగా లోకంలో ప్రేమ లేదు, దేవుని ప్రేమ లోకంలో లేదు. ఈ లేని కారణం చేత ఈ ఆస్తి కోసం ఒకరి మీద ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరికి అపనమ్మకాలు, లేకపోతే మరొక రకమైన క్రోధం కలిగి చంపుకుంటూ ఉంటారు, తన్నుకుంటూ ఉంటారు, కేసుల వరకు పోతూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, లోకంలో నీ యొక్క నాశనాన్ని కోరక నీ యొక్క క్షేమాన్ని కోరేవాడు ఒక్కడు ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు సేవ చేసే సేవకుడు. నువ్వు పాడైపోతుంటే చూడలేరు, మీరు కక్షలు పెట్టుకుంటుంటే చూసి ఊరుకుండలేడు. వాడు అలా కాదయ్యా, ఇలా కాదయ్యా అని చెప్పి చెబుతూ ఉంటాడు తప్ప ఏసేయ్ ఏం కాదు అని చెప్పి ప్రోత్సహించడు సేవకుడు. సేవకుడు ఏమాత్రం కూడా ప్రోత్సహించేవాడు కాదు. అందుకనే అయ్యా మీరు నడుచుకునే మార్గము సరి అయినది కాదు, మీ యొక్క పద్ధతి మంచిది కాదు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మార్గం ఇది అని చెబితే ఇవాళ చెప్పొచ్చాడు మాకు. మా తాతల తండ్రుల నాడున్న మార్గాలు, ఆలోచనలు, మా యొక్క పద్ధతులు, మా యొక్క సంగతులు అన్నీ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సందర్భంలో అనేక సంగతులు గుర్తొస్తున్నాయి, కానీ నా సబ్జెక్ట్ అది కాదు. దేవుడు మరొక సమయం ఇస్తే ఆ సబ్జెక్ట్ మాట్లాడదాం. కనుక ఇక్కడ ఎలీషాను గూర్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలీషా యెరికో పట్టణం నుండి ఆయన వెళతా ఉన్నాడు.
యెరికో పట్టణం నుండి ఎక్కి బేతేలుకు వెళుతూ ఉన్నారు. ఆ బేతేల్లో నుండి అనేక మంది పిల్లలు వచ్చి ప్రవక్త అయిన ఎలీషాని హేళన చేస్తున్నారు. ప్రవక్త అయిన ఎలీషాని ఎగతాళి చేస్తున్నారు. ఒరే బోడివాడా ఎక్కిపో ఎక్కిపో, ఒరే బోడివాడా ఎక్కిపో ఎక్కిపో, గుండో గుండో గుండో, ఓరు గుండోడా 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 అని ఎగతాళి చేస్తున్నారు. ఏమండి, ఎగతాళి చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. సేవకుడితో ఉన్నట్టే ఉంటున్నారు, అవతలికి వెళ్ళి సేవకుడిని హేళన చేస్తున్నారు. సేవకునితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు, అవతలికి వెళ్ళి ఆయన చూడు ఎంత కఠినంగా మాట్లాడతాడో అంటారు. సేవకుడితో ఉన్నట్టుగానే ఉంటారు, వెనకమాల గోతులు దవ్వుతూనే ఉంటారు. ఎందుకని? సేవకుడేమో మీ మేలు కోరతారు, మీరేమో లోకంలో సేవకుడు యొక్క కీడు కోరే వాళ్ళు ఏం చేస్తున్నారు? వెనకమాల గోతులు తవ్వుతూనే ఉంటారు. దేవుని స్తోత్రం. ఏమండి, మీకులాగా సేవకుడు కీడును కోరితే ఆయన నోట నుండి వచ్చే మాట తక్షణమే జరిగిపోతుంది. తెలుసా? సేవకుడు మీ కీడు లేక మీ నాశనాన్ని గనక కోరి ఒక మాట మాట్లాడితే అది వెంటనే జరుగుతుంది. ఎందుకో తెలుసా? సేవకుడు ఎవరంటే తనకై తాను వచ్చినోడు కాడు. సేవకుడు ఎవడనంటే బతుకు తెరువు కోసం వచ్చినోడు కాదు, బతికించడానికి వచ్చినోడు. సేవకుడికి బతుకు తెరువు లేక రాలేదు, ఆడికి బతుకు తెరువు ఉంది. కానీ నశించిపోయే ఆత్మలను బ్రతికించడానికి వచ్చినోడు సేవకుడు. నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా, తిని తినక ఏమండి జీవిస్తూ సువార్త ప్రకటిస్తున్నవాడు సేవకుడు. ఈ సేవకుడు ఎందుకు వచ్చాడు అంటే మీ మేలు కోరి వచ్చాడు. మీరు చేసే కార్యాలు మంచి కాదని చెప్పి వాటిలో నుండి మళ్ళించి దేవుని వైపు త్రిప్పడానికి సేవకుడు ఉన్నది. కనుక ప్రియులరా, ఈ సేవకుణ్ణి ఈయన యెరికో పట్టణంలో ఈ ఎలీషా ఏం చేశాడు? యోర్దాను నదిని దుప్పటితో కొట్టి ఎడగొట్టాడు. తర్వాత యెరికో పట్టణంలో ఉన్న నీటిని ఏం చేశాడు? మారాని మధురంగా మార్చాడు. ఇన్ని అద్భుతాలు జరిగించిన ఎలీషాను పట్టుకొని ఆయన చేసి మధురంగా మార్చిన నీటిని త్రాగిన వాళ్ళు పిల్లలు అంటున్నారు ఏమని? ఓరే బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో అంటే నువ్వు ఎక్కలేవేమని చెప్పు, నేను వచ్చి వెనకమాల నుంచి నెడతా ఉంటా ఎక్కుతూ కానీ అన్నట్టుగా ఎగతాళి చేస్తున్నారన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. సేవకుని నోట్లో నుంచి వచ్చిన మాట నెరవేర్తది అనటానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ అలాగే జరిగింది. ఇక్కడ అలాగే జరిగింది. ఏం జరిగింది? ఎలీషా వెనక్కి తిరిగి వారిని చూసి యెహోవా పేరట వారి పిల్లలందరినీ శపించేశాడు. శపించగానే అడవిలో నుంచి ఆడ ఎలుగుబంట్లు 2 వచ్చి 42 పిల్లల్ని వారి మీద పడి చీల్చి పడేసినాయి. బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఇలాగే రెచ్చగొడతా ఉంటారు. ఎంత రెచ్చగొట్టినా మౌనంగా ఉంటాడు. చివరికి ఏదైనా ఒక మాట మాట్లాడితే అదిగో అయ్యగారు అలాగ మాట్లాడవచ్చా? నువ్వు రెచ్చగొట్టొచ్చా? ఇప్పుడు సేవకుడు అట్టు మాట్లాడకూడదు, మరి నువ్వు రెచ్చగొట్టొచ్చా?
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు? రెచ్చగొట్టకూడదు, రెచ్చగొట్టకూడదు. ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభు కూడా అనేక చోట్ల కోపపడ్డాడండి. చదివారా బైబిల్? కోపపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే సేవకుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు గనుక, దేవుడు చేత పిలవబడిన వాడు సేవకుడు గనుక, తన నోటిలో నుంచి శాపపు వచనాలు పలికితే అదే నెరవేరుతూ ఉంటుంది. తన నోటి నుండి దీవెన వచనాలు పలికితే అదే నెరవేర్చబడతా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. అదే జరిగింది ఇక్కడ. ఆ పిల్లలందరినీ కూడా అందరూ ఏమన్నారు? బోడివాడ ఎక్కిపోమ్ము, బోడివాడ ఎక్కిపోమ్ము అంటున్నాడు. అంతటా ఎలీషా ఏం చేశాడు? యెహోవా నామం పేరట వారిని శపించగా అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంటులు, చెప్పండి ఏం చేసినాయి? వచ్చి ఈ ఎగతాళి చేస్తున్నటువంటి వారిలో దొరికింది 42 దొరికారు కనుక వాళ్ళిద్దరినే ఆ 42 డీల్ చేసింది ఈ 2 ఆడ ఎలుగుబంటులు కలిగి. మిగిలిన వాళ్ళు దొరకలేదు. వాళ్ళు లేకపోతే ఈ 42 చీల్చింది, మిగిలిన వాళ్ళని చీల్చలేవా? చీల్చలేవా? చీల్చగలవు. కనుక దేవుని సేవకుడును ఏదైనా తనకు మిక్కుటమైన బాధను కలిగించకూడదు. మిక్కుటమైన బాధ ఏదన్నా కలిగింది అని వారిని గూర్చి సేవకుడు నిట్టూర్చి ఒక చిన్న మాట పలికితే అది జీవితకాలం అనుభవించాల్సి వస్తుంది. ఎవరి విషయంలో పలుకుతాడో వాళ్ళు ఏం చేయాలండి? జీవితకాలం చెప్పండి అనుభవించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకనే వీళ్ళు చూడండి, ఇప్పుడు ఈ పిల్లలు ఏమయ్యారు? ఊరికి కరువు అయ్యారు, దూరం అయ్యారు. తర్వాత తల్లిదండ్రులకు దూరం అయ్యారు. తల్లిదండ్రులకు ఇంకా ఉన్నారా వీళ్ళు? మా పిల్లలు బయటికి వెళ్ళారు, వస్తారులే అని చెబుతారా? ఎగతాళి చేస్తూ ఉంటే అలాగే చేయకూడదు, రండి అని చెప్పి తల్లిదండ్రులు ఏమన్నా పిలిచారా? పిలవలా. ఎందుకని? మంచి చేశాడు కదా. మంచి చేయటమే వారి పాలిట మంచి చేయటమే సేవకుడు వాళ్ళకి నచ్చలేదా? పిల్లలు ఎలా పాడుతుంటే అలా మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? అలాగా మాట్లాడకూడదని చెప్పి మనం మన పిల్లలకు నేర్పించాలి. మనం ఏం చేయాలా? మన పిల్లలకు మనం నేర్పించాలి. నేర్పించకపోతే ఏమవుద్ది? శాపానికి గురవుతారు. శాపానికి గురవుతూ ఉంటారు. కనుక ప్రియులరా, ఇక్కడ మరి ఎలీషా ఏం చేశాడు అంటే వారిని దేవుని నామం పేర శపించగా ఆడ ఎలుగుబంట్లు ఆడ ఎలుగుబంట్లు ఎందుకు రావాలి? మగ ఎందుకు రాకూడదు? చెప్పండి. ఎందుకు ఈ ఆడ ఎలుగుబంట్లు ఎందుకు రావాలి? మగ ఎలుగుబంట్లు ఎందుకు రాకూడదు? ఎలీషా ఏమన్నా ఆడ ఎలుగుబంటులారా మీరు రండి అని కేకేశాడా? లేకపోతే మగ ఎలుగుబంటులారా మీరు రండి అని ఏమన్నా గట్టిగా అరిసి కేకేశాడా? కేకేలా. శపించాడు అని ఉంది బైబిల్లో. శపిస్తే ఏమైనా వచ్చింది ఎవరో? ఎందుకని ఆడ ఎలుగుబంట్లే వచ్చినాయి? అది ఎందుకు అనంటే ఆడవాళ్ళకి ఉన్నంత కోపం, ఆడవాళ్ళకి ఉన్నంత తొందరపాటు మగవాళ్ళకి సరిగ్గా అంత స్పీడ్గా ఉండదు. అది మీరు ఒప్పుకుంటారే అని చూసారండి.
ఆ? ఆహా, అంటే చురుకైన వాళ్ళు అంటే మరి ఆడ ఎలుగుబంట్లు చురుకైనయే ఏం చేసినాయి? వచ్చి నష్టాన్ని కలగజేసినాయా, మేలు కలగజేసినాయా? ఆ సేమ్ మీరు కూడా దేవునికి స్తోత్రం. తాస్పము ఆడదా మగదా? దీనికి మీరు చెప్పండి సమాధానం. తాసుబాముకు ఉన్నంత కోపం చెడుగొట్టుకుంటుందా? మరి అది దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హవ్వ ఎక్కడ ఏదేని తోటలో ఉంది, ఒక్కతే తిరుగుతుంది. పాము కనపడింది, సర్పం కనపడింది. ఇది తినొచ్చు అని అంటే తినకూడదు, నోరు మూసేయి, వెళ్ళి అవతలకే అనేది ఎందుకు గద్దెచ్చలా? తొందరపాటు ఎక్కువ. బలహీనం కాదు, తొందరపాటు ఎక్కువ. ఆమె తిన్నది పైకి ఏం చేసింది? అవును కదా, మరి తొందరపాటు ఎక్కువ, స్పీడ్, చురుకు. దేనికి చురుకు? నాశనానికి చురుకు, నాశనం చేయటానికి చురుకు, కోపం రేపటానికి చురుకు, బాధ కలిగి. దేవుని స్తోత్రం. మరి నిజాన్ని ఒప్పుకోవాలి, మరి నిజాన్ని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ ఆడ ఎలుగుబంట్లు ఈ పిల్లల మీద పడి 42 చీల్చేసింది అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక సేవకుడు వల్ల నీకేదన్నా నష్టం కలిగితే, నీకేదన్నా బాధ కలిగితే, ఏంటి ప్రభువా ఎలా జరిగింది, ఎందుకు ఇలాగ మాట్లాడానని చెప్పి సరి చేసుకొని మాట్లాడి సరి చేసుకొని ప్రార్థన చేసుకొని దిద్దుకోవటమే తప్ప నువ్వు నన్ను ఎందుకు అన్నావు అని చెప్పేసి అలగటం, నన్ను నా మీదకి ఎందుకు ఎట్లా అనాలని చెప్పేసి కోపపట్టం ఉండకూడదు. కోపపట్టం ఉండదు. కోపం నుంచి మరి నేను చదువుకున్న టైంలో పద్యం ఉంది. ఏంటది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయచుట్టంబవు తన సంతోషమే తన సంతోషమే తన స్వర్గము అని పద్యం ఉందన్నమాట. ఇప్పుడు నీకు శత్రువు ఎవరు ఉండక్కర్లా కదా. నీ కోపమే అన్నాడు అనుకో, ఈ కొంతకాలం భర్తతో మాట్లాడో, కొంతకాలం పిల్లలతో మాట్లాడకపోయినా ఇసుకుదల. కనుక ప్రియులారా, అందుకని కోప్పడకూడదు అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఎలీషాకి ఎంత బాధ కలిగిస్తే తన నోట శాపవచనాన్ని పలికాడు పిల్లల వల్ల, ఎంత బాధ కలిగితే. కనుక ప్రియులారా, సేవకుడు నోట సాధ్యమైనంత వరకు 100% ఏం రాకుండా చూసుకోవాలి. కోపం కనుక వచ్చిందా శాపం వచ్చినట్టే కదా. పాత నిబంధన గ్రంథంలో రాజుల దగ్గరికి ప్రవక్త వెళ్తున్నాడు అంటే, రాజు సింహాసనం మీద దిగి ప్రవక్తకి ఎదురుగా వెళ్ళి సమాధానముగా వచ్చుతున్నారా అని సాగిలు పడతా ఉంటారు. రాజుల గ్రంథాల్లో ఉన్నాయి సంగతులన్నీ కూడా, సమూయేలు గ్రంథంలో ఉన్నాయి, రాజుల గ్రంథంలో ఉన్నాయి. వీటి చదవండి తర్వాత. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రవక్త వస్తున్నాడు అంటే వాళ్ళకి భయం ముట్టుకొస్తుంది. ఏమో ఏదైనా నష్టకరమైన సంగతులు తీసుకొస్తున్నారా, సమాధానకరమైన సంగతులు తీసుకొస్తున్నారా అని చెప్పి
ఆలోచనలు కలిగే వారిని ఎదుర్కొంటారన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలీషా ప్రవక్త ఈ పిల్లల వలన బాధ కలిగిన వాడే వారిని శపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే తర్వాత ఎలీషా ముందుకు సాగిపోతూ ఆయన ఎక్కడికి వచ్చాడని మనం విన్నాం. షోమ్రోనుకు వచ్చి ఉన్నాడు అని మనం విన్నాం. దేవునికి స్తోత్రాలు. ఎక్కడ నుండి వచ్చాడు షోమ్రోనికి? ఎరికో పట్టణం నుండి బేతేలు మీదుగా షోమ్రోనుకు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. షోమ్రోనులో ఒక సంఘటన జరిగింది. అక్కడేమో శాపం నష్టం జరిగింది శాపం వలన. ఇక్కడ ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. గొప్ప మేలు జరుగుతూ ఉంది. చూడండి బైబిల్ గ్రంథంలో చదవండి. 4 కాదు, 5వ అధ్యాయం. అధ్యాయం 4 అక్కడ కాదు, 4వ అధ్యాయం. ఎన్నో వచ్చింది చదువుతున్నాం. 5వ మొదటి వచనం నుండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని తెలిసేయున్నది. అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నది అది నాకు తెలియజెప్పుమని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎలీషా ఎవరి శిష్యుడు? ఓకే, ఇప్పుడు ఎలీషాకి శిష్యులు ఎంతమంది ఉన్నారు అని అంటే ఇక్కడ రాయబడలేదు. కానీ ఆ ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య వచ్చి ఏమంటుందంటే, అయ్యా మరి నా భర్త ప్రవక్త నీ శిష్యులలో ఒకడు కదా, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడని నీకు తెలుసు. అప్పులవాడు, నా యొక్క భర్త అప్పులు చేసి చనిపోయాడు, అప్పులవాడు నా 2 పిల్లల్ని తీసుకెళ్ళటానికి వచ్చాడయ్యా, నాకున్నది వారిద్దరే, నాకేమి లేదని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. అందుకు ఎలీషా ఇక్కడ ఆమెతో ఏమంటున్నాడంటే, నేనేం చేయాలి నీకు? నా వల్ల నీకేమన్నా మేలు కలగాలా? మేలు కలగాలంటే నీ దగ్గర ఏముంది అది నాకు చెప్పు అన్నాడు. ఏమంటున్నాడు? నా వలన నీకు ఏ మేలు కావాలి? మేలు కావాలని నీ దగ్గర ఏముందో చెప్పు అని ఎలీషా ఆమెను అడగ్గా, ఎలీషా ఆమె ఏమంటుంది, నా ఇంటిలో నూనె కుండ ఒకటి మాత్రమే ఉన్నది అని చెప్పాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ఊరిలోనికి వెళ్ళు, అన్ని కొండలో ఆ ఎరువు అడిగి తీసుకొని రా. ఎరువు అంటే
ఎరువు అంటే ఎరువు ఎత్తుకొని కొండల్లో ఎరువు పోసుకొని రావటం కాదు. ఎరువు అంటే అప్పు తీసుకొని రా కొండల్లో, నేను మళ్ళీ ఇస్తానమ్మా అని అనే బదులు అనొచ్చు, అప్పు అడగొచ్చు, అనొచ్చు. కనుక అవన్నీ తీసుకొచ్చింది, ఇంటి నిండా పెట్టింది. అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను అంది. ఇంకా చూడు ఏమైనా దొరుకుతాయేమో అంటే వెళ్ళింది, చూసింది, దొరికినాయి అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను అంది. ఎల్లు ఆ నూనె కుండలో నూనె తీసి అన్నిటిల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ రమ్మని చెప్పేసి ప్రవక్త అయిన ఎలీషా ఆమెతో చెప్పాడు. అప్పుడు ఎలీషా చెప్పిన విధంగా ఆమె ఏం చేసిందంటే ఆ గది తలుపులు మూసింది, ఆ కుండ మధ్యలో పెట్టి చుట్టూ ఎరువు తెచ్చిన కుండల్ని చుట్టూ పెట్టేసి అన్నిటిలోకి పోస్తూ ఉంది. ఎంతైతే తీస్తుందో అంత నిండుతూనే ఉంది. మళ్ళీ ఎంత తరుగుతుందో అంత పెరుగుతుంది, ఎంత తరుగుతుందో అంత పెరుగుతుంది ఆ కుండలోది. ఎందుకంటే కుండలో అన్నిట్లో కొంచెం కొంచెం పోయమన్నాడుగా, నిండా కాదు పోయమంది, కొంచెం కొంచెంగా పోయమన్నాడు. కొంచెం కొంచెంగా పోయమంటే కొంచెం కొంచెంగా పోతున్నాడు. పోసిన కుండ పొరులుతుంది. దేనికి స్తోత్రం చెప్పండి. పోసిన కుండ పొరులుతూ ఉంది. అంచుల మట్టుకు వచ్చేసినాయి. ఏ అంచు? లోపల అంచు కాదు, పై అంచు వరకు వచ్చేసినాయి. అన్నీ ఇలాగా అయిపోయినాయి. అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను అంది. ఏం తెలివి ఉపయోగించలేదు. ఎట్టాగేం చెప్పాడు. ఏమికి ఆలోచన పుట్టలా. ఏమని? ఈయన అమ్మేద్దాం, ఇది అమ్మేసి ఏం చేద్దాం, అప్పులు తీర్చుకుంటా, నా బాకీలు అయ్యే ఆ అప్పు తెచ్చిన దగ్గర ఆడికి బాకీలు కడతా, ఉన్నవాటిలో నేను బతుకుతా అని చెప్పి ఏమికి రాలా ఆలోచన. అంటే ఈ రోజుల్లో ఉన్న మనుషులు అయితే ఈ రోజుల్లో ఉన్న అధిక తెలివిలు వచ్చినాయి వాళ్ళకే. ఏదైనా ఒకటి క్లూ ఇస్తే దాన్ని కంప్లీట్గా సేవకుడి మీద ఆధారపడి ఉండరు, చేసేస్తా ఉంటారు. ఇక దీని తర్వాత ఇదేగా అయ్యగారు చెప్పేది, ఆయన చెప్పేది ఏంటి, ఇది తెలుసుగా. ఇక వాళ్ళు అడిగామనుకో, అయ్యా ఇదండి, ఇక అది కూడా తెలియదు ఏంటమ్మా, పోయా చూడు ఏంటో చూసుకుపో అనంట. ఆయన చెప్పేది ఇదే కానీ అధిక తెలివి. ఏం తెలివి చెప్పండి, ఏం తెలివి? అధిక తెలివి. ఇది అధిక తెలివి. కనుక ఈ అధిక తెలివి వలన ఈమె ఈ అధిక తెలివి ఉపయోగించకుండా వెళ్ళి అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను. అయితే ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నీవు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ఆ నూనెను అమ్మేసుకో, అప్పులు కట్టు, ఉన్నదాంతో నువ్వు నీ పిల్లలు బతకని పోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. నిజంగా నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచితే 100% ఎంత చెప్పాలి, ఎంత? 100% దేవుని మీద విశ్వాసం ఉంచితే అననీయ సప్పెరల్లా కాదు. ఈ అమ్మాయి అలా చేసిందా? ఈ అమ్మాయి అలా చేసిందా? చేయలా. అననీయ సప్పెరలా కాదు. 100% సేవకుడు, దేవుడు, సేవకుడి మీద నువ్వు వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటే నీకున్న సమస్య ఏదైనా, నీకున్న అప్పులు ఏదైనా, నీకున్న దీర్ఘకాలిక రోగం ఏదున్నా వెంటనే ఒక్క మాట చేత తీసివేయగలిగిన వాడు నా దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసు. చూడండి, కుండలు నిండాక ఈ అమ్మేసి బ్రతకాలని తెలుసు, కానీ ఆమె తెలివి ఉపయోగించలేదు. కానీ ఆమె ఇష్ట ప్రకారంగా చేయలేదు, ఆమె ఉద్దేశానుసారంగా చేయలేదు. నీ ఉద్దేశం చెప్పండి ఇక్కడ, నీ ఉద్దేశాలన్నీ సఫలమవ్వాలంటే నువ్వు దేవుని మీద ఆనుకోవాలి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు. 19వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు.
నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉంటే, 100కి 100 ప్రభు మీద నువ్వు ఆనుకొని ఉంటే, 100కి 100 100కు 100 నువ్వు దేవునికి అప్పచెప్పుకుని, నీలో ఏ కొంచెం, ఏ మచ్చ, ఏ డాగు, ఎక్కడ ఏమున్నా సరే నేను పూర్తిగా అనుకున్నానంటే అది కుదిరేది. కుదురుద్దా? కుదురుద్దా? కుదురుద్దా అంటారా? కుదరదు. ఇప్పుడు ఈ అమ్మాయి తెలివి ఉపయోగించిందా? ఇది అమ్మేసి బ్రతకాలని తెలియదా ఆమెకి? తెలీదా? తెలుసా? తెలీదా? తెలుసు. కానీ సేవకుడు ఏం చెప్తాడు? అవునా? అంతేనా? ఏంటి, అంతేనా కాదా? సేవకుడు ఏం చెప్తాడు అని చెప్పి ఏం చేసింది? సేవకుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వు చెప్పినట్టు చేశానయ్యా అంది. దేవునికి స్తోత్రాలు. నువ్వు వెళ్ళి ఆ నూనెను అమ్మి అప్పులన్నీ కట్టేసాయి, మిగిలిన దాంతో నీ జీవితకాలం బ్రతుకని చెప్పేశాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నీ అప్పు బాధ ఏదైనా, అప్పుల గురించి చాలామంది చచ్చిపోయారు కదా కదా. ఏమంటే అప్పుల గురించి సేవకులు కూడా చచ్చిపోతున్నారండి. అప్పు చేయటం తగిన దానికంటే అప్పు ఎందుకు? స్తోమత కొద్ది చేయాలి. ఇంతైతే నాకు చాలు, ఇంతైతే నేను తీర్చగలను అనుకుంటేనే అంతే చేయాలి. అంతకంటే ఎక్కువ చేసి తిప్పలబడి ఇంట్లో భార్యతో గొడవపడి, పిల్లలతో గొడవపడి, చివరికి ప్రాణాలు పోగొట్టుకోవటం ఎందుకు? మధ్యలో పోగొట్టుకోమన్నాడా సేవకుడిని? ప్రాణాలు పోగొట్టుకోమన్నాడా? పోగొట్టుకోవటం దేవుడు చివరి వరకు చూస్తాను. మీరు ఆయనకు సమయం వచ్చే అంతవరకు, ఆయన పిలిచే అంతవరకు ఉండాలి, అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమకు తెలిసినా కానీ ఆమె అలాగే ఉండి అయినా సేవకుని మీదే ఆధారపడింది. దేవునికి స్తోత్రం. సేవకుడు నోట ఏం వస్తుందా అని ఎదురు చూచింది. సేవకుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడా అని చూచింది. సేవకుడు ఆశీర్వదించాడు. నీ వెళ్ళి ఆ నూనెను అమ్మేసి నీ అప్పులు తీర్చి నీ కొడుకుల్ని విడిపించుకో, మిగిలిన దాంతో నువ్వు బ్రతకమని చెప్పి ఎలీషా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, ఇదే వాక్యం 6వ వచనం నుండి చదవండి. 6. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకనూ పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయింది. ఏం నిలిచిపోవటం అంటే ఏంటి? ఎందుకు ఆగింది? ఎక్కడ ఆగింది? ఏ నూనె కుండ ఫస్ట్ నుంచి ఉందో ఆ కుండలో నూనె అన్ని కుండలకు పోస్తూ ఉంటే కుండ నిండుతూ ఉంది. ఎంత తీస్తే అంత పెరుగుతుంది, ఎంత తీస్తే అంత పెరుగుతుంది, ఎంత తరిగితే అంత పెరుగుతూ ఉంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇక పొయ్యటానికి కుండలు లేవు కాబట్టి ఈ నూనె తగ్గిందా? పెరిగిందా? తగ్గనో లేదు, పెరగను అయింది. టైం అయిపోయింది. పెరిగే టైం అయిపోయింది కనుక ఇక పెరగట్లా. తరగటానికి కుండల్లో పొయ్యడానికి కుండలు లేవు గనక చెప్పండి, ఆ నూనె నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆశీర్వాదానికి ఒక లెక్క ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం
నీ పట్ల ఉండటానికి ఒక లెక్క ఉంటా ఉంది. ఆ ఆశీర్వాదం నీకు రావాలి అని అంటే దేవుని యొక్క కేవలం దేవుని నీకు తెలియచ్చు, కానీ నీవు సేవకుని మీద నిన్ను కన్ని పెంచి పోషించే సేవకుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడి ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను సమృద్ధిగా, ఏ సమృద్ధి, సర్వ సమృద్ధిగా నిన్ను నింపుతాడు. నీ సమస్యలు తీరిపోతాయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు తన వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.